సో నెక్స్ట్ డిజైన్ ఆఫ్ లాజిక్ గేట్స్ యూజింగ్ పాస్ ట్రాన్సిస్టర్స్. ఓకే, సో ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. నాండ్ గేట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. నాండ్ గేట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రూత్ టేబుల్ ఏంటంటే ఇన్పుట్లు ఏబీ అయితే అవుట్పుట్ y = ఏబీ బార్ కదా. సో ఇన్పుట్లు 0 0 అయితే అవుట్పుట్ 0 × 0 0 బార్ 1, 0 × 1 1 బార్, 0 × 1 0 0 బార్ 1, 1 0 ఇచ్చినా కూడా 1 × 0 0 0 బార్ 1, 1 × 1 1 బార్ 0. సో ఇది ట్రూత్ టేబుల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ బి ఇన్పుట్ కనుక 0 అయిందనుకో, 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇచ్చినా 1 వచ్చింది. కాబట్టి if b = 0 y = 1 irrespective of inputs, irrespective of input. ఓకే, అదొక కండిషన్. b = 1 అయిందనుకో, 0 ఇస్తే 1 వచ్చింది, b = 1 అయినప్పుడు 1 ఇస్తే 0 వచ్చింది. సో y = a బార్, ఇది కండిషన్. సో ట్రాన్సిస్టర్ లాజిక్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక ట్రాన్సిస్టర్, పాస్ ట్రాన్సిస్టర్, ఇది ఒక పాస్ ట్రాన్సిస్టర్. ఓకే, మనకి b = 0 అన్నాం కాబట్టి ఇది b బార్ అనొచ్చు. 0 అంటే b బార్ అని అర్థం, 1 అంటే b అని అర్థం. సో ఇక్కడ ఇన్పుట్ a బార్ ఇంటూ b బార్. ఇక్కడ b = 0 అయితే అవుట్పుట్ y = 1 కాబట్టి ఇక్కడ 1 ఇచ్చేద్దాం. అప్పుడు b బార్ ఇంటూ 1 b బార్ వచ్చింది. ఓకే, అంటే 1 అంటే VDDకి కనెక్ట్ చేస్తాం అనమాట. అలాగే ఇంకొకటి b = 1 అయిందంటే అవుట్పుట్ y = a బార్, అంటే a బార్ ఇక్కడ ఇచ్చేస్తాం. అప్పుడు a బార్ ఇంటూ b అవుతుంది, a బార్ ఇంటూ b ఇంటూ a బార్. ఓకే, సో b బార్ ప్లస్ a బార్ b, దీన్ని ఎలా రాయొచ్చు అంటే b బార్ ప్లస్ a బార్ ఇంటూ b బార్ ప్లస్ b అని రాయొచ్చు. ఫార్ములా ఏంటంటే x ప్లస్ yz అయితే కనుక x ప్లస్ y ఇంటూ x ప్లస్ z అనేది బూలియన్ ఐడెంటిటీ. ఓకే, ఆ విధంగా రాసుకోవచ్చు. సో a బార్ ప్లస్ b బార్ అని రాయొచ్చు, b ప్లస్ b బార్ అంటే 1 అనమాట. దీన్ని బట్టి a బార్ ప్లస్ b బార్ అని రాయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ab బార్ అనమాట. డెమర్గన్స్లా సప్లై చేస్తే ab బార్ని a బార్ ప్లస్ b బార్ కింద కూడా రాయొచ్చు. ఈ విధంగా నాండ్ గేట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే నార్ గేట్ని ఇంప్లిమెంట్ చేయడం చూద్దాం. నార్ గేట్కి ట్రూత్ టేబుల్ రాద్దాం. ABY నార్ గేట్ అంటే a ప్లస్ b హోల్ బార్ అనమాట. 0 0 ఇస్తే 0 ప్లస్ 0 0 బార్ 1, 0 1 ఇస్తే 0 ప్లస్ 1 1 బార్ 0, 1 0 ఇస్తే 1 ప్లస్ 0 1 1 బార్ 0, 1 ప్లస్ 1 ఇస్తే 1 1 బార్ 0. సో ఇది ట్రూత్ టేబుల్. ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్ని అనాలిసిస్ చేయండి. b కనుక 0 అయితే 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇస్తే 0 వచ్చింది. ఇక్కడ b కనుక 0 అయినప్పుడు a 0 అయితే y 1 వచ్చింది, కాంప్లిమెంట్ అయింది. అలాగే b 0 అయితే a 1 అయితే y 0 అయింది, అంటే ఇక్కడ కూడా కాంప్లిమెంట్ అయింది. సో b = 0 అయితే y = a బార్. ఓకే, అలాగే b = 1 అయితే ఏమైంది చూడండి. b = 1 అయితే 0 ఇస్తే 0, b = 1 అయితే 1 ఇస్తే 0, కానీ రెండిట్లోనే అవుట్పుట్ 0 వచ్చింది కాబట్టి y = 0. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్సిస్టర్ లాజిక్ రాద్దాం. సేమ్ ట్రాన్సిస్టర్. ఇప్పుడు ఇక్కడ చూడండి b = 0 అంటే b బార్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ a బార్ ఇవ్వాలి. సో a బార్ ఇంటూ b బార్ ఇది. ఓకే, ఇది y. సో y = a బార్ b బార్ ఒకటే. ఇటువైపు చూద్దాం. ఇది ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్ b అనేది ఇన్పుట్ ఇస్తే ఇక్కడ ఇన్పుట్ 0 ఇస్తాం. 0 అంటే గ్రౌండ్కి ఇచ్చేస్తాం, అవుట్పుట్ 0 వచ్చేస్తుంది. ఓకే, సో a బార్ b బార్ని మనం a ప్లస్ b హోల్ బార్ అని రాయొచ్చు, ఎందుకంటే అది a బార్ డాట్ b బార్ కింద వస్తుంది. సో ఇక్కడతో మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది. సో అదేవిధంగా మనం నాండ్ గేట్ అయిపోయింది కదా, అండ్ గేట్ని కూడా చూడొచ్చు. అండ్ గేట్ని కూడా చూద్దాం. అండ్ గేట్కి మనకి ట్రూత్ టేబుల్ ఏంటి, a b ఇన్పుట్లు y అవుట్పుట్, y అంటే a డాట్ b. అండ్ గేట్ ట్రూత్ టేబుల్ చూడండి. a b అవుట్పుట్ y = a ఇంటూ b. a b 0 0 అయితే 0, 0 1 ఇచ్చిన 0, 1 0 ఇచ్చిన 0, 1 1 ఇస్తే అవుట్పుట్ 1. సో ఇప్పుడు b కనుక 0 అయిందంటే అప్పుడు ఇన్పుట్ a అనేది అవుట్పుట్ 0కి అవుతుంది, 1 ఇచ్చినా సరే అవుట్పుట్ 0 వస్తుంది. కాబట్టి b కనుక 0 అయితే y = 0 అనమాట. ఓకే, అంతే కదా, ఏ కండిషన్లో 0 వచ్చింది. ఇఫ్ b = 1 అయితే ఇది 1 అయితే ఏమైంది, 0 ఇస్తే 0, 1 ఇస్తే 1 వచ్చింది, అంటే y = a అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇది
ఒక ట్రాన్సిస్టరు, ఇది ఒక ట్రాన్సిస్టరు, ఈ రెండు కనెక్ట్ చేస్తే అవుట్పుట్ వై. సో ఇప్పుడు బీ బార్, బీ జీరో అంటే బీ బార్ అని ఇవ్వాలన్నమాట ఇన్పుట్. ఓకే, ఎందుకంటే జీరో అంటే బీ బార్ కింద లెక్క. సో బీ బార్ ఇచ్చాం, బీ బార్ ఇస్తే అవుట్పుట్ వై అంతా జీరో, అంటే ఇక్కడ జీరో వచ్చేస్తుంది కాబట్టి అవుట్పుట్ జీరో ప్లస్ జీరో ఇంటూ బీ బార్ జీరో. నెక్స్ట్ ఇక్కడ బీ ఇన్పుట్ 1 అంటే ఇక్కడ బీ ఇవ్వాలి, అప్పుడు ఇక్కడ ఇన్పుట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏ ఇంటూ బీ అనమాట. సో ఫైనల్గా వై ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ అనమాట. ఓకే, సో ఇది బూలియన్ ఎక్స్ప్రెషన్, ఇది అండ్ గేట్. అలాగే నాట్ గేట్ని ఇంప్లిమెంట్ చేద్దాం, లేదా ఇప్పుడు అలాగే ఆర్ గేట్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆర్ గేట్ అంటే ఏబీ ఇన్పుట్లు ఇస్తే అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, సో ఏబీ 0 0 అయితే అవుట్పుట్ 0, 0 1 ఇస్తే అవుట్పుట్ 1, 1 0 ఇస్తే అవుట్పుట్ 1, 1 1 ఇస్తే అవుట్పుట్ 1. సో ఇది కండిషను. ఇప్పుడు మీరు ఆ అనాలిసిస్ చేయండి. ఏ బి కనుక 0 అయితే ఏ 0 ఇస్తే 0, బి ఏ 1, బి కనుక ఇక్కడ 0 అయితే ఏ ఇన్పుట్ అవుట్పుట్లోకి వస్తుంది. కాబట్టి ఇఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అలా కాకుండా బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే చూడండి, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే 0 ఇస్తే 1 వచ్చింది, 1 అయితే కనుక 1 ఇస్తే 1 వచ్చింది, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్పుట్ అవుట్పుట్ 1 వచ్చింది కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని బట్టి లాజిక్ని రాయండి సేమ్ సింపుల్గా. బి 0 అంటే ఇక్కడ బీ బార్ ఇవ్వాలి, ఇన్పుట్ ఏ ఇస్తే అవుట్పుట్ కూడా అదే వస్తుంది కాబట్టి ఏ బీ బార్ అనమాట. ఓకే, ఏ బీ బార్. అలాగే ఇక్కడ ఇటువైపు బి ఇవ్వండి, బి 1 కాబట్టి బి ఇవ్వండి, అవుట్పుట్ 1 కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని బీ బార్ కింద రాయొచ్చు, దీన్ని బీ కింద రాయొచ్చు, బి ఇంటూ 1 బీ కింద రాయొచ్చు. సో ఏ బీ బారు ప్లస్ బి అనేది అవుట్పుట్. ఓకే, దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బీ బార్ ఇంటూ బీ బార్ ప్లస్ బి అని రాయొచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ బీ బార్ ప్లస్ బి అనమాట, ఇది బిఏ. సో అప్పుడు మనం దీన్ని రాయొచ్చు బి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బీ బార్ అని రాయొచ్చు. ఓకే, సో బి ప్లస్ బీ బార్ అంటే 1, దేర్ఫోర్ ఏ ప్లస్ బి అనమాట. సో అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఇది ఆర్ గేట్. అలాగే నాట్ గేట్ కూడా చేద్దాం. నాట్ గేట్కి ఏంటి, ఏ ఇన్పుట్ అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. సో 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, రైట్. సో ఇక్కడ దీనికి సింపుల్గా అనమాట, ఇన్పుట్ ఏ కనుక ఇస్తే ఇన్పుట్ ఏ కనుక ఇస్తే అవుట్పుట్ 0 ఇది. అలాగే ఇది ఏ బార్ ఇచ్చామనుకో, ఇక్కడ 1 ఇస్తామనుకో, సో ఇది 0 ప్లస్ 1 ఇంటూ ఏ బార్. సో ఫైనల్గా దిస్ ఈజ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు వై అనమాట, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. సో ఒకటి 0 ఇచ్చేస్తాం, 0 ఇంటూ ఏ 0. సో ఇది ఏ బార్ 0 ఇస్తే అవుట్పుట్ 1, సో 1 ఇంటూ ఏ బార్. ఏ కనుక 1 అయితే అంటే ఇక్కడ 0 వచ్చేస్తుంది బయటకు. సో ఏ ఇంటూ 0 అనమాట, 0 ప్లస్ ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ నాట్ గేట్. సో ఈ విధంగా లాజిక్ గేట్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.